బస్ ఏ రూట్లో వెళ్తుంది బాబు అని ఓ పెద్దాయన అడిగాడు. పక్కనే కూర్చుకున్న ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఆ ఆన్సర్ ఆయనకి సరిగ్గా వినిపించిందో లేదో మళ్ళీ అడిగాడు. అంతే, ఎన్నిసార్లు అడుగుతావంటూ గొంతు నులిమి చంపేశాడు ఓ సైకో. తమిళనాడు చెంగల్పట్టు జిల్లా తాంబరంలో జరిగింది దారుణం. తాంబరం ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఉదయం వడపల్లికి వెళ్లేందుకు 7G బస్ ఎక్కాడు. అదే టైంలో అమర్నాథ్ అనే యువకుడు కూడా బస్ ఎక్కి చంద్రశేఖరన్ పక్కనే సీట్లో కూర్చున్నాడు. బస్సు ఏ రూట్లో వెళ్తుందని చంద్రశేఖరన్ అడిగాడు. బస్సు వడపల్లికి వెళ్తుందని అమర్నాథ్ సమాధానం ఇచ్చాడు. వెనికిడి లోపం వలనో ఏమో చంద్రశేఖరన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. దీంతో అమర్నాథ్ సహనం కోల్పోయాడు. కోపంతో ఊగిపోయి వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ప్రయాణికులు వారించినా వెళ్లేదు. చంద్రశేఖరన్ ఊపిరాడక బస్సులోనే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న పెద్ద మనిషిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడు. ఘటన తర్వాత బస్సు దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన అమర్నాథ్ను ప్రయాణికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.